నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. నేను మరాఠీ వీధిలో ఉంటాను. నాకు ఇమ్రాన్ ఫైనాన్స్లో కంతులు తీసుకున్నాను 1,10,000. ఆ డబ్బులు 3 నెలలు కంతులు కట్టుకున్నా అంటే నేను అడిగేదానికి పోతే వాళ్ళమ్మ ఇమ్రాన్ మా కాడ ఇస్తాము ఇంటికి ఎందుకు ఇవ్వాలా మా కాడ లేదు అని నా పైకి దాడి చేసినారు, కొట్టేదానికి వచ్చినారు. నాకు ముందు కూడా డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఏమన్నా అంటే కనుక నాకు లాయర్ ఉన్నాడు, మాకు హ్యూమన్ రైట్స్ ఉన్న మా వాళ్ళు ఉన్నారు, మేము చంపుతాము మేము కొడతాము అని అనుకున్నాను. ఇమ్రాన్ నేను ఎంతో ఎన్ని చేసినా ఎన్ని చేసింది అందరికీ తెలుసు. నాపైకే వస్తాను ఆడు కొట్టేదానికి. ఈరోజు ఒక ఆడి మనిషిని కొడితే నాకే న్యాయం జరుగుతుంటే కనుక ప్రజలకు ఏం జరుగుతుంది న్యాయం? ఎట్టంటే అట్ట మాట్లాడేది, కొట్టనొచ్చేది, తిట్టనొచ్చేది. నాకు డబ్బులు 4 నుంచి సంవత్సరం నుంచి కూడా ఇవ్వాలి, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఏమంటే నేను మైనార్టీ అధ్యక్షుని టీడీపీ అంటారు. టీడీపీలోని ఇట్లా చేస్తాడా ఏమన్నా? ఎవరికైనా అధికారంగా కంప్లైంట్ ఏమైనా ఇచ్చారమ్మా? ఇచ్చాను సార్, నేను ఇక్కడ ఇచ్చాను. నా తాలూకా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింటే కనుక సరేలే మేము తీసుకుంటాము, న్యాయం చేస్తాంలే అంటారు. ఇప్పుడు నాకే న్యాయం జరుగుతుంటే ప్రజలకు ఏం జరుగుతుంది? ఎవరి కాడ తీసుకుంటే ఇమ్రాన్ అట్నే చేస్తాను. తొలిచేనేమో కాడ తీసుకొని 6 లక్షలు తీసుకొని ఆమెను కూడా కేసు పెట్టి ఆమెను కూడా డబ్బులు ఇవ్వనంటే ఆ రోజు నేనే మాట్లాడి తొలిచేనేమో కూడా డబ్బులు ఇప్పించిన. ఆమె కూడా అట్నే మోసం చేసినాడు. ఫాతిమా కాడ తీసుకొని ఆమె కూడా అట్నే మోసం చేసినాడు. ఆమె కూడా నేను ఇప్పించిన తుడుకోపోయి డిసర్టేషన్ లేసి కొట్టింటే కనుక నేనే మాట్లాడి ఎందుకు ఆడవాళ్ళు అట్లా మోసం చేయకూడదని ఆ రోజు ఇప్పించేసిన. లక్ష్మీ అనేమో కాడ కూడా తీసుకున్నాడు, ఆమెను కూడా కొట్టకపోయినాడు. నేను అడిగి నేను మాట్లాడి ఆమె కూడా ఇప్పించేసిన. అందరికి ఇట్లా మోసాలు చేస్తా తిరగలు చేస్తా అంటే కనుక ఆడేళ్ళకు ఎన్నాళ్ళు బాగుపడతారు? అతను చేయడం తప్పు కదా అతను. ఈరోజు నా పైకి వచ్చినాడు. నేను ఒక పెద్ద మనిషి మాదిరి ఇమ్రాన్కి ఎన్నో చేసిన తొడుకోపోయి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేనే పెద్ద మనిషి ఉండే అక్కడ చూపించిన. ఈరోజు నా పైకి వచ్చినాడు. ఇది తగిన చర్యలు పోలీసు వారు తీసుకోవాల్సిందే. చీటింగ్ కేసు పెట్టి అతను లోగా వేయాలి. ఈడ వస్తుంది డబ్బులు ఇస్తానంటాడు. ఏ స్థలాలలో వచ్చినా అదేమో అతను తీసుకొని తింటానంటాడు, కానీ మాకు బాకీ లేదు. వాళ్ళమ్మ అంటుంది ఏం చేస్తాము ఇవ్వకుంటే ఏమి మేము ఇయ్యము, మా వాళ్ళు ఉండాలి, మేము వచ్చాము. ఉమెన్స్ రైట్స్ ఉంటే దేనికి? ఒక ఆడి మనిషికి న్యాయం చేసేదానికి కానీ మొగోళ్ళకి హెల్ప్ చేసేదానికి కాదు. ఉమెన్స్ రైట్స్ ఉంటే వయసు పిల్లలను కూడా తొడుకొని వచ్చినాడు నా పైకి. నేను టీడీపీ అంటాడు, వయసు పిల్లలను కూడా తొడకొస్తాను. ఇది చేయడం తప్పే కదా. ఆడి మనిషికి కలబడొచ్చునా, గొంతు పట్టుకోవచ్చునా? నేను ఏమైపోయినా కానీ నాకు ఏమి జరిగినా కానీ కారణం ఇమ్రానే.